హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ మూవీ టీమ్ అయితే ఉన్నారు. పల్లబరుసు అనే మూవీతో అయితే వచ్చేస్తున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ నమస్తే. హాయ్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? చాలా బాగున్నా. ఇంత పెద్ద బ్రష్ చూసిన తర్వాత ఇక్కడ నాకు భయం అవుతుంది. ఎందుకు అంటే ఏంటి ఇంత పెద్ద బ్రష్ కూడా యూజ్ చేస్తారా అని. ఫస్ట్ థింగ్ నేను ఈ పల్లబురుసు అనేది విని ఏదైనా తెలంగాణ వర్డ్ ఏమో అని అనుకున్నా. లైక్ దీన్ని నేను ఊరికే అలా అలా అంటూ ఉంటే పల్లబరుసు అని అంటుంటే పల్ల బ్రష్ అనేది నాకు అర్థమైంది. ఓకే, ఒక టూత్ బ్రష్ అనేది తెలిసింది అనమాట. సో ఈ టూత్ బ్రష్ని పల్లబరుసులా మార్చిన డైరెక్టర్ గారు అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఏం మార్వలే, అది పల్లబుర్స్ అనే అంటారు ఊర్లో. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసిన టైటిల్లా. సో మార్చడానికి ఏం లేదు, చాలా అది ఒక రెగ్యులర్లీ వాడేది. కొంచెం ఇప్పుడు మనం వాడతలేము కానీ మన తాతలు అవ్వలు అందరు వాడినవే అవి. సో అక్కడ నుంచి వచ్చింది. మా మా అమ్మమ్మ అట్లే అంటది పల్లబురుసు అని. గబుర్సి అంటది, ఓకే, పలువ మీద పల్లబుర్సి అంటది. సో అట్లా నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. అరే ఇట్లా అంటారా దీన్ని అని. మీరు ఎట్లయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో నేను ఒకసారి ఫస్ట్ టైం విన్నప్పుడు అట్లే ఫీల్ అయినా. దట్ ఆ క్యూరియాసిటీయే నాకు అట్లా ఉండిపోయింది అనమాట. సో ఈ ఐడియాని తీసుకొచ్చింది. సో స్టోరీ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? మొత్తం ఈ టూత్ పేస్ట్ చుట్టూనే ఉంటుందా స్టోరీ అంతా, ఆర్ లేకపోతే లోపల ఇంకేమన్నా స్టోరీ ఉందా మాకు తెలియని స్టోరీ? మీకు తెలియని స్టోరీ ఉంటుంది. సినిమా మీరు వస్తే మీకు అర్థమవుతుంది. పల్లబుర్సు మేజర్లీ చుట్టూ తిరిగే కథే. ఓకే, సో దాని నుంచి ఇంకేం ఎమోషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫన్ ఉంది. ఇప్పుడు పల్లబుర్సు అనగానే ఒక ఫన్, ఒక కోకీనెస్ ఉంది కదా. సినిమా కూడా ఫన్ కోకీనెస్ ఆ జోన్లోనే ఉంటుంది అనమాట. చూసాం టీజర్ ట్రైలర్ అన్నీ చూసే వచ్చాను నేను. చాలా బాగుంది, నవ్వుకుంటా వచ్చా. సో కలెక్టర్ గారు కాబోయే కాలానికి సో అదే ఆయన ఒక లెటర్ ఇచ్చారు చూసారు. అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. ఓకే, గవర్నమెంట్ గార్మెంట్ అని పిలవాలి. అయితే అప్పుడప్పుడు మాట్లాడుకునేటప్పుడు అంటే ఊళ్ళల్లో అలానే పలుకుతారు కదండి. ఇప్పుడు ఏదెలా చెప్పాలో తెలియకుండా చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది, నైవ్నెస్ ఉంటుంది. తను గవర్నమెంట్ కాదు, గార్మెంట్ కాదు, కొంచెం గవర్నమెంట్ అంటారు. బట్ ఆ క్యూట్నెస్, ఆ క్వర్కీనెస్ అంతా ఉంటుంది. ఆ క్యూట్నెస్ లోనే అర్థమైపోయింది మీరు కలెక్టర్ అయిపోతారని మూవీలో. నాకు అంత పెద్ద చదవలేదు అంత సదగరి అర్థమైంది. నేను ఫస్ట్ ఈ స్టోరీ నరేషన్ అప్పుడు మీకు బాగా ఫన్నీ అనిపించిన ఎలిమెంట్ ఏముంది మూవీలో? చాలా ఫన్నీ అనిపించిన ఎలిమెంట్ అన్నీ అని కామెడీ చాలా ఉంటుందండి మూవీలో. వెదర్ ఇట్స్ విత్ రవిగా అయినా, మా ఓల్డీస్తో అయినా, శంభు తాతతో అయినా. కానీ ఒక్క ఇన్సిడెంట్ చెప్పకుండా ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఎమోషనల్ కూడా ఉంటుంది. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఒక మంచి మూవీతో వస్తున్నామండి. అంతేగాని ఏ ఎలిమెంట్ అనేది మాత్రం బయటికి చెప్పలేదు. కొద్దిగా చెప్తాను, కనబడుతుంది మీకు ఇక్కడ. కనిపిస్తుంది, చాలా పెద్దగానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రజ్వల్ గారు, మీరు నేను హోమ్ టౌన్ చూసాను అనమాట. సిరీస్ చాలా బాగా నచ్చింది. సో అంటే స్కూల్ డేస్ లో ఇలా ఉండేవాళ్ళు అబ్బాయిలు అన్న ఒక ఇది ఉండింది అనమాట. సో ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు ఏంటి? యాక్చువల్లీ నేను ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ మంచి క్యారెక్టర్స్ చేస్తే అన్న స్పేస్లో ఉన్నప్పుడు ఈ ఆడిషన్ చేశా. సో చేసిన 2 సీన్స్లోనే ఐ అండర్స్టూడ్ దట్ అరే వదలొద్దు, మంచిగా ఉంది ఇది, 100% ఇవ్వాలి మనం, ఇలాంటివి చేస్తేనే బాగుంటుంది కదా ఫిల్మోగ్రఫీ అయినా ఏదైనా. దెన్ సెకండ్ రౌండ్ అయినప్పుడు ఐ డిడ్ మోర్ సీన్స్. అప్పుడు అన్న కూడా ఉండే ఉదయన్న. సో డైరెక్టర్ కూడా మనతో పాటు ఆడిషన్కి ఉన్నప్పుడు ఆ మీటర్ వేరే ఉంటుంది, ఎస్పెషల్లీ అన్నతో మజా వేరే ఉంటుంది. బికాస్ ఈ ఈజ్ సమ్మన్ హూ నరేట్స్ వైల్ యాక్టింగ్. సో ద ఎనర్జీ ఇస్ డిఫరెంట్. సో సినిమా ఇప్పుడు మీకు చెప్పారు కదా, ఇలాంటి కొంచెం మేము కొంచెం
ఒక Excite చిన్న అయ్యే. ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది కదా Okay. సినిమా టైటిల్ నుంచే. సో అది క్యారెక్టర్ లో ఎక్కువ ఉంటుంది, ఇంకా రవి గారి క్యారెక్టర్ లో. సో అన్న చెప్పినప్పుడే దెన్ ఐ థాట్ నో దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఐ హావ్ టు డూ, ఇంకా చేయాలి నేను, ఇట్లాంటివే చేయాలి అన్నప్పుడు యా డిసైడెడ్ చేసాం. సో అంటే మురళీధర్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయనతో చేసేటప్పుడు కొంచెం చాలా న్యాచురల్ గా ఉండాలి పర్ఫార్మెన్స్ అనేది. సో అలాంటప్పుడు ఏదైనా ఫియర్ ఫీల్ అవడం కానీ, ఆయన లెంత్ కి మనం మ్యాచ్ చేయగలమా లేదా అన్న ఏమన్నా డౌట్స్ వచ్చాయా? దీంట్లో యాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ చేసిన, సుధాకర్ రెడ్డి గారు, శంభుతాత. సో శంభుతాతతోని నాకు సినిమాలో రవి గారికి ఫుల్ లెంత్ లో ఉంటది. ఆబ్వియస్లీ న్యాచురల్ గా చేస్తారు వాళ్ళు, టెరిఫిక్ యాక్టర్స్. బట్ ఇట్ మేడ్ మోర్ ఈజీ యాజ్ అన్ యాక్టర్. వాళ్ళు న్యాచురల్ గా చేస్తున్నందుకు మోర్ దెన్ నర్వస్నెస్, ఇట్ మేడ్ మోర్ ఈజీ, కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. ఎక్కడి నుంచో అతికిచ్చినట్టు కాకుండా న్యాచురల్ గా చేసినప్పుడు ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఉదయన్న మేడ్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. సినిమా మీకు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. శ్వేత ఇంకా రవిగా క్యారెక్టర్స్ అయితే చాలా యూనిక్ గా ఉంటాయి, బట్ ఈవెన్ దెన్ న్యాచురల్ గా అనిపిస్తుంది. సో ఐ థింక్ మోర్ దెన్ నర్వస్నెస్ ఇట్ వాస్ వెరీ ఈజీ. ఓకే. సో అంటే బలగం పేరుని మీరు మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేశారు, మురళీధర్ గారు అలానే సుధాకర్ గారు. సో బలగం చూసిన తర్వాత వీళ్ళిద్దరిని ఇందులో పెట్టాలి అని అనుకున్నారా, లేకపోతే ముందు నుంచే వీళ్ళే ఉండాలి క్యారెక్టర్కి అని అనుకున్నారా? రాసేటప్పుడైతే నేను ఎవరిని మైండ్లో పెట్టుకుని అలా రాయలేదు. బట్ బలగం తర్వాత కూడా వీళ్ళు వేరే సినిమాలలో కనిపించారు. ఆయన ముత్తయ్య అనే సినిమా ఒకటి చేశారు, తను డీజేటీలో, వీటన్నిటిలో కనిపిస్తున్నప్పుడు నేను రాసుకున్న దానికి ఎవరు జస్టిఫై చేయగలుగుతారు అనే పేరు కోసం వెతుకుతున్నప్పుడు ఆ పేరు ఇలా ఒకసారి అనుకోగానే దెన్ ఫిక్స్ అయిపోయామండి. లైక్ బెస్ట్ పేర్ వి షుడ్ గో హెడ్ అన్నట్టు. బలగంలో మామ అల్లుళ్ళలా చేస్తారు, ఇందులో తండ్రి కొడుకు. Yeah. సో ఫైనల్లీ కొడుకు నాన్నకి బ్రష్ తీసిచ్చాడా లేదా? అది సినిమా చూడండి, అది సినిమా చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఒక సన్ అండ్ ఫాదర్ బాండింగ్ అంటే సంథింగ్ ఏదైనా ఆస్తి గొడవలో, లేకపోతే ఈ సిబ్లింగ్ కాకుండా ఇంకో సిబ్లింగ్కి అమౌంట్ కొంచెం ఎక్కువ ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ గొడవలు ఉంటాయి. కానీ ఇంత ఫన్నీగా ఒక బ్రష్ తీసియలేదు అన్న కాన్సెప్ట్ని పట్టుకొని సీరియస్లీ చాలా బాగుంది, నేను చూసాను అనమాట. సో దీని రిలేటెడ్ మీకు బాగా టఫ్ అనిపించిన మూవీ వైల్ డైరెక్టింగ్ అప్పుడు ఏదైనా ఉందా సీన్ అనేది? టఫ్ సీనా? టఫ్ సీన్ అంటే నాట్ మచ్ టఫ్ సీన్స్, కానీ కొన్ని హెవీ హార్టెడ్ అనిపించినవి కొన్ని ఉన్నాయి. నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించినవి. ఓకే. అక్కడ కొంచెం అంటే ఒక కొన్ని బ్రెత్లెస్ మూమెంట్స్ అనమాట అవి. సో ఆ టైంలో దోస్ థింగ్స్ వర్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫర్ ద హార్ట్. అలాంటివి ఉన్నాయి సీన్స్, అలా సీన్స్ చేస్తున్నప్పుడు అనిపించినాయి అనమాట. సో అంటే మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ డెబ్యూటెంట్గా మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరూ ఉన్నారు కానీ క్రియేటివ్ అనేది, బట్ కొంతమంది అది చెప్పే నరేషన్ ఇదై ఉండొచ్చు. సో వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీరు లాంచ్ అవుతున్నారు. సో వాళ్ళని ఎలా ఒప్పించారు, ఏంటి వాళ్ళతో జర్నీ ఎలా అనిపించింది? అన్నపూర్ణ స్టూడియోస్ అసలు వెళ్ళి కథ చెప్పంగానే ఇలాంటి కథల కోసమే మేము చూస్తున్నాము అన్నారు. సో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ ఫస్ట్ రియాక్షన్, ఈ సినిమా మేము చేస్తున్నాము కథ వినంగానే. దాని తర్వాత కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్స్ అవి అయ్యాయి. ఓకే. ఒప్పియడం అంటూ అలా ఏం లేదండి. ఈ ప్రాసెస్ ఎలా అయిందంటే, నేను ఆనెస్ట్గా ఒక కథ రాసుకున్నా, ఆనెస్ట్గా చెప్పాలి అనుకున్నప్పుడు వెళ్ళి చెప్పంగానే ఆనెస్ట్ కనిపించింది అనుకుంటున్నా. దట్స్ ద రీజన్ వాళ్ళు ఇమీడియట్లీ దే సెడ్ yes. సో అంటే కొన్ని స్టోరీస్ విన్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి మనకి అప్రిసియేషన్స్, అప్లాస్ వస్తూ ఉంటాయి. సో నాగార్జున గారి దగ్గర నుంచి ఆర్ నాగ చైతన్య గారి దగ్గర నుంచి ఎలాంటి అప్లాస్ వచ్చాయి? సో ఫస్ట్ నేను సుప్రియ గారికి చెప్పాను, ప్రసాద్ గారికి చెప్పాను, తర్వాత చైతన్య గారికి చెప్పాను, నాగార్జున గారికి చెప్పాను. ఎస్పెషల్లీ చైతన్య గారు వినంగానే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, వెరీ రిఫ్రెషింగ్ అని అన్నారు. అండ్ నాగ్ సార్కి చెప్పిన వెంటనే
కథ చాలా బాగుంది చేస్తున్నాం ఉదయ్ అని అన్నారు. సో అక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న ఇన్పుట్స్ అనిపించినవి చెప్పారు, దట్ వీ ఫిగర్డ్ అవుట్ ఇమీడియట్లీ. నాగార్జున గారు. సో దేర్ అంత చాలా సార్టెడ్గా ముందుకెళ్ళిందండి, వెరీ పాజిటివ్ స్టార్ట్ నుంచి. లైక్ కథ చెప్పిన వాళ్ళకి ఇంతవరకు ఎవరు ఇది బాగాలేదు ఆర్ ఇది సెట్ అవ్వదు అలాంటిది అసలు ఎవ్వరు మాట్లాడలేదు. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. సో ఆ జర్నీ అలా బిగిన్ అయిందండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అన్నపూర్ణ స్టూడియోస్. నా కథని నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఒక సినిమా యాజ్ ఎ డెబ్యూ నేను లాంచ్ అవుతున్నట్టుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నార్మల్గా అన్నపూర్ణ స్టూడియోస్కి చెప్పడం అంటే అక్కడున్న వాళ్ళకి చెప్పడం ఒక ఇది, నాగ్ సార్ దగ్గర కూర్చొని మీరు స్క్రిప్ట్ చెప్పాలి అన్నప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నరేషన్కి వాళ్ళు యాక్సెప్ట్ ఉండదు. బట్ మీరు ఇంత చిన్న ఏజ్లోనే అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ వెళ్ళి నాగ్ సార్ ముందు కూర్చొని అంటే నేను ఇప్పుడు నరేషన్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఎలా 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 మేనేజ్ చేశారు ఆ టెన్షన్ని? అట్లా నాకు టెన్షన్ కన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ ఉండే. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూసి పెరిగి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగ్ సార్. సో కథ చెప్పే ముందు హ్యాపీనెస్తో వెళ్ళా నేను, నర్వస్నెస్ అసలు లేదు. వెళ్ళి కూర్చున్నాను. దానికన్నా ముందు ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది నాకు నాగ్ సార్కి అన్నపూర్ణ స్టూడియోస్లోనే. ఒక ఈవెంట్లో కలిసాము, మాట్లాడాము. అండ్ సార్కి తెలుసు నేను కథ చెప్పబోతున్నాను. సో సారే నాకు కొంచెం ఫ్రీనెస్ ఇచ్చారనమాట, నాట్ టు ఫీల్ నర్వస్. సో దాని తర్వాత ఇంటికి రమ్మని ఇంట్లో కథ చెప్పమంటే వెళ్ళిన తర్వాత వెరీ హ్యాపీలీ కూర్చొని సార్ నాకు ఆ ఫ్రీనెస్ ఇవ్వడం వల్ల కథ ప్రాపర్గా చెప్పేసి అదొక దట్ ఈస్ అ మూమెంట్ అండి. లైక్ ఐ ఆల్వేస్ చెరిష్. ఏముంది అసలు లైఫ్లో ఒక మంచి బెస్ట్ మూమెంట్స్ ఏంటి అని అంటే లైక్ సార్కి కథ నరేట్ చేయడం. సో ఒక 1 hour కథ అంతా చెప్పి సార్ మధ్యలో నన్ను కూడా హీ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ సో టు నో మీ. సో ఆల్ దిస్ హ్యాడ్ హ్యాపెండ్. అండ్ వన్స్ కథ అంతా నరేషన్ అయిపోయిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు దట్ వాజ్ ద మూమెంట్. లైక్ ఇప్పుడు ఏమంటారు అనేది, బట్ కథ వింటున్నప్పుడే దట్ వాజ్ హిస్ రియాక్షన్స్ వర్ వెరీ పాజిటివ్. సో అయిన తర్వాత దెన్ నథింగ్ లైక్ ఇట్ అనిపించింది. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ ఇది టైటిల్ చెప్పగానే నవ్వుంటారు నాకు తెలిసి. సో మీరు ఇంతకుముందు యాడ్ షూట్స్ చేశారు కాబట్టి సో అవి డిఫరెన్స్ ఉంటుంది అండ్ మూవీ యాక్టింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా ఇక్కడ యాక్టింగ్ వైజ్? చాలా డిఫరెంట్ ఉంటుందండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియలేదు, ఎందుకు ఇంతమంది ఉన్నారు, ఎందుకు ఇలా పరిగెత్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అక్కడ. అందుకని యాక్చువల్లీ ఒకరోజు స్కెడ్యూల్ మధ్యలో ఒకరోజు బ్రేక్ వచ్చింది. అప్పుడు ఐ వెంట నా హృదయ బ్రో కెన్ ఐ వర్క్ యాజ్ అన్ ఈడీ రోజు అని. బికాజ్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత హడావిడి ఉంది. దెన్ ఐ యాక్చువల్లీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఓవర్ దేర్. యాక్టింగ్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ హార్డ్ అండి, బట్ ఒక మూవీ అనేది ఈ టీమ్ ఎఫర్ట్ ఉంటే తప్ప ఇట్ వోంట్ వర్క్ అవుట్. అండ్ యా సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ మూవీ సెట్ అంటే ఏంది, ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాం అంతా. మోస్ట్ డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా షూటింగ్ అప్పుడు? డిఫికల్ట్ నో అండి, అంత డిఫికల్ట్ ఏం లేదు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి వర్క్షాప్స్ చేసాము, ఆ మీటర్ పట్టుకున్నాము. సో మీ అండ్ రవిగా వన్ యూ వర్ డూయింగ్ వర్క్షాప్స్, సేతా అండ్ రవిగా ఇంత మీటర్ సరిపోతుందా బ్రో అంటే హీ ఆల్వేస్ యూస్ టు డైరెక్టర్స్, ఇంత సరిపోతుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇన్నర్ వరల్డ్ ఇలా ఉంటుంది అని. సో దాట్ రియలీ గైడెడ్ అస్ త్రూ అవుట్. సో వర్క్షాప్స్ అయిపోతానే మాకు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ we're just going to live in the moment. Camera mundara, who is Seta, who is Raviga. So akkada anta difficult anpikanda, we were just living in the moment. సో అంటే తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడారు కదా, సో అది నేర్చుకున్నారా? అట్లా ఇలా మాట్లాడారు, కొన్ని వర్డ్స్ అనేవి చాలా డిఫికల్ట్ ఉంటాయి, అంటే అది అర్థం కూడా కావు నాకు తెలంగాణ కొన్ని. సో అంటే అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? అలాంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ అక్కడ లైక్ రవిగాతో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఐ పిక్డ్ ఇట్ అప్, ఉదయ్ బ్రోతో మాట్లాడుతున్నప్పుడు ఐ పిక్డ్ ఇట్ అప్. అండ్ ఆల్సో లైక్ ఇన్ రియల్ లైఫ్లో ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకొని finally I was able to pull it off and I hope you see it on the screen. Yeah. సో అంటే మీరు వెబ్ సిరీస్ చేస్తున్నారు అండ్ కాజల్ గారితో కూడా యాక్ట్ చేస్తున్నారు, సత్యభామ.
సో అంటే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది వైల్ షూటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే తను యాడ్ ఫిలిమ్స్ Yeah. కాబట్టి డిఫరెంట్ ఉంటుంది షూటింగ్కి యాడ్ ఫిలింగ్కి. సో అట్లా మీకు ముందుగానే తెలుసు కాబట్టి మీరేమన్నా ఇన్పుట్స్ తనకి ఇవ్వడం అండ్ మీరేమన్నా కొత్తగా నేర్చుకోవడం. ఇన్పుట్స్ తనే చెప్పాలి, నేను చెప్తే బాగా. షీ యూస్ టు ఆస్క్ కొన్ని చిన్న చిన్న మేజర్ సెట్ డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ద వరల్డ్ టేక్ ఎలా తీసుకుంటున్నాము ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాట్ మేజర్ గా ఎలినేటెడ్ అయితే కాదు స్పేస్ కి డెఫినెట్ గా. మీరేమన్నా కొత్తగా లెర్న్ చేసినవి, సారీ మీరేమన్నా కొత్తగా లెర్న్ చేసి? నేను యాక్చువల్గా ఈ సినిమా నుంచి చాలా ఈజ్ నేర్చుకున్నా యాజ్ అన్ యాక్టర్. ఈజ్తో చేసేది నేర్చుకున్నా. అంటే ముందు కొంచెం ఉండేది, అరే మనం ఈజ్తో చేయాలని ఉండేది, బట్ దిస్ ఫిలిం ప్రూఫ్ దట్ అరే మనం క్యారెక్టర్ని కరెక్ట్గా పట్టుకుంటే, మనకు ఒక మంచి డైరెక్టర్ ఉంటే, క్లారిటీతో ఉన్న డైరెక్టర్ ఉంటే మనం ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అన్ యాక్టర్. యాక్చువల్లీ యాక్టర్స్ చాలా ప్రివిలేజ్డ్ నా దృష్టిలో. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ ఏంటి అంటే ఇట్స్ లైక్ అ స్పూన్ ఫీడింగ్ సమ్ టైమ్స్. లక్ ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ గెట్ యాజ్ అ స్పూన్ ఫీడింగ్. సో నేను ఈ సినిమా త్రూ అవుట్ నాకు యాజ్ షీ టోల్డ్ మండ్వా హౌస్లో మేము అన్నపూర్ణ స్టూడియోస్లో మేము ప్రాపర్గా రిహార్సల్ చేసేసి వర్క్షాప్ చేసేసి అండ్ అన్న ఫుల్ ఎఫర్ట్ పెడుతుండే స్టార్టింగ్లో. ఇంకా ఒకసారి షార్ట్ ఏంటంటే ఈ జస్ట్ యూస్ టు లీవ్ అస్. అసలు సార్ డే కూడా ఇంకా ఎక్కువ ఫోర్స్ నథింగ్, ఇంకా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు, మంచి అవుట్పుట్ చేయొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ కూడా అనే ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది నాకు. ఐ థింక్ దట్ విల్ హెల్ప్. అంటే అందరూ జెన్జీసే కదా? జెన్జీ కదా అన్నా, ఎందుకు కాదా? ఎస్ ఆల్ఫా. ఓకే, బట్ ఎస్ అని చెప్తే ఏమైతుంది? ఏమేమన్నా మీ ఆధార్ కార్డ్ అడుగుతామా ఏంటి? చెప్పండి, క్వశ్చన్ ఫిక్సర్ గా మీరు. సో అంటే అందరు సెంజీసే కాబట్టి సేమ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోయింది మీకు షూటింగ్ అనేది, అంత ఇది లేకుండా. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళైతే అయ్యో మామూలు. నాకు అసలు యాక్టింగ్ వైజ్ చూస్తేనే నాకు ఒక అంటే ఈవెన్ మా తాతగాని బతుకుంటుంటే ఇట్లానే ఉండేటోడేమో అని అనుకున్నా. సీరియస్ ఎంత జాయ్గా అసలు కుర్రాళ్ళలాగా యాక్టింగ్ కానీ అసలు సూపర్ ఉంది, మామూలుగా లేదు అసలు. లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, ఆటోలో నుంచి దిగి ఇద్దరు ఒక సైడ్. సో ఆ సీన్ చూసినప్పుడు అక్కడ ఒక డైలాగ్ అంటాడు, మీద పడతాడు తిరిగి. సో నేను చాలా నవ్వుకున్నా అక్కడ. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఫుల్ నవ్వి కడుపు నొప్పి వచ్చేసి అయితే థియేటర్స్ నుంచి బయటకు వస్తామని. సో అంటే చాలామంది యాక్టర్లు ఉన్నారు కాబట్టి మూవీలో. సో మీకు వాళ్ళందరినీ మేనేజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇంకొకరు హెల్ప్ తీసుకున్నారా, ఆర్ మీరు ఒక్కరే అందరినీ మేనేజ్ చేసుకున్నారా? హెల్ప్ అంటే నా ఏడీస్ ఉండే ఆబ్వియస్లీ. అండ్ యాక్టింగ్ పరంగా నాకేం కావాలో క్లారిటీ ఉండేది. సో నాకు హ్యాండ్లింగ్ కన్నా ఎక్కువ ఇట్స్ మోర్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు ఇది కావాలి అని చెప్పి చాలా ఈజీగా తీసుకోవడం నాకు తెలుసు. హౌ టు టేక్ దట్ ఎఫర్ట్లెస్ లేకుండా క్లారిటీగా చెప్పి నీట్గా ఎలా తీసుకురావాలి అనేది. సో నాకు హ్యాండ్లింగ్ ఎవరికి పెద్దగా అనిపించలేదు. లైక్ ఇట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్ సమ్వన్ అట్లాంటి అసలు జోన్ కూడా లేదనమాట. అంత న్యాచురల్గా ఫన్. వీళ్ళందరికీ వర్క్షాప్స్ ఇచ్చాం. సో ఆ వర్క్షాప్స్లో ఇట్ మేడ్ ఎవ్రీ వన్ ఈజీ దట్ నాకు ఇది కావాలి, దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. సో ఒక 1-2 weeks ఆఫ్ వర్క్షాప్స్ అందరూ ముసలి వాళ్ళతో కానీ అదర్ క్యారెక్టర్స్ హు ఆర్ దేర్, ఈవెన్ విత్ సుధాకర్ రెడ్డి గారు. సో వాళ్ళు దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద ఫిలిం ఈజ్ అబౌట్. సో అప్పుడు ఇంకా క్లారిటీగా బయటకు వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో అలాగా నాకు దెర్ వాజ్ నథింగ్ టఫ్ టు హ్యాండిల్. సో అయితే మీరు తెలంగాణ అబ్బాయే కదా? నేను తెలంగాణ అంటే మహబూబ్ నగర్ మాది. ఓకే. సో అంటే ఒక ప్రాపర్ ప్యూర్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఒక బ్యాక్ డ్రాప్ తీసుకొని దానికి సంబంధించిన రిచువల్స్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, వర్డ్స్ అయి ఉండొచ్చు, కరెక్ట్గా ప్రాపర్గా పెట్టగలరు. చూసాక అర్థమైంది నాకు. సో అంటే బలగం టైప్ ఉంది కాబట్టి సో ఎవరైనా అన్నారా లైక్ ఈ సినిమా కొంచెం బలగం ఫ్లేవర్ అనిపిస్తుంది లైక్ అట్లా? ఫ్లేవర్ అని అనలేదు, సిమిలారిటీస్ దే విల్ డెఫినెట్లీ కంపేర్ అండి. బికాజ్
మనం డిఫరెంట్ ఫిలిమ్స్తో పోల్చుకున్నప్పుడు బల్గమ్ ఈజ్ లిటిల్ క్లోజర్ టు ద వరల్డ్ వాట్ వీ హ్యావ్ కమింగ్ అవుట్. అంటే వెరీ రియలిస్టిక్ లొకేషన్స్, అక్కడికి వెళ్ళి షూట్ చేయడము, క్యారెక్టర్స్ కానీ యాక్సెంట్ కానీ సిమిలారిటీస్ దట్ డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ దట్ వాజ్ అ ఫిలిం దట్ విచ్ హ్యాస్ కమ్ అండ్ ప్రతి ఒక్కరికి నానింది కాబట్టి. సో ఆ సిమిలారిటీ డెఫినెట్లీ ఉన్నా కానీ వీఆర్ కొంచెం హట్కే ఉంది మనది కాంటెంట్ అనేది సపరేట్. ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈజ్ హట్కే. సో అది బ్రేక్ అయిపోతుంది. అంటే ఇట్స్ నాట్, ఇట్ డజంట్ లుక్ లైక్ వెరీ సిమిలర్ టు బల్గమ్ అనేది తెలిసిపోద్ది. ఫస్ట్ షాట్, నా ఫిలింలో ఫస్ట్ షాట్తోనే అర్థమైపోద్ది. మూవీలో మీ నేమ్ ఏంటండి? సేత, నాట్ శ్వేత, సేత, సీత. సేత అంటే మీనింగ్ శ్వేతనే, శ్వేత but అనే like we పిలిచి, pronounce it ఇప్పుడు like శ్వేత అని ఒక 10 సంవత్సరాల నుంచి ఎవరైనా పిలిస్తే ఎలా పిలుస్తారు? సీత సేత అంటారు. That is సేత. లైక్ So, దట్. Seta. ఓకే, సీత. సేత. Yeah. సో సీతకి అండ్ గౌతమికి ఏమన్నా సిమిలారిటీస్ ఈక్వల్ గా ఉన్నాయా? సేత అండ్ గోమతికి సారీ, గోమతి. నో ప్రాబ్లం. అమ్మాయి అన్నాక ఫోజులు కొట్టుకుంటా ఉంటారు, లైక్ రెడీ అవడం చాలా ఇష్టపడతారు, అండ్ లైక్ అటెన్షన్ ఆఫ్ కోర్స్, లైక్ అటెన్షన్ అండ్ నాట్ అటెన్షన్ సీకింగ్ అని, లైక్ బాగా రెడీ అవ్వడం, నేను బాగుండాలనుకోవడం. యా. So yeah, I think that is a similarity. But also I think like how strong Seta is. Like ippudu varaku I don't think you would have seen in the teaser or the trailer. But I think it's that small quality of her that brings that essence to the movie. That emotional side of her, that's strength behind all the fozul kottukodam. Nijangani idena Seta అని అనిపిస్తుంది లాస్ట్ ఒక మూవీలో. So I think that's how I'm in real life also. ఓకే. Yeah. సూపర్. మీకు అండ్ మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? రవి. ఓకే. సో ప్రజ్వల్కి రవికి ఏమన్నా సిమిలారిటీస్ ఈక్వల్ గా అనిపించారు? రవిగా. నేను చేసినట్టే ఉంది. అది రవిగా. రవికా. రవిగా. RAVIGA రవిగా. రవిగా. ఇప్పుడు మీరు రవిని అరే రవిగా అని పిలుస్తారు కదా అట్లా. జనరల్ సీన్ గా అబ్బా, ప్రాపర్ విలేజ్ లో ఎలా పిలుస్తారు అలా పెట్టేశారు పేర్లు అయితే. మీరు టీజర్ లా ఒక దగ్గర ఇట్లా పాజ్ చేసి చూస్తే ఫ్రేమ్ ఉంటది, రవిగా కటింగ్ షాప్ అని ఉంటది. సో వాన్ పేరు మీదనే పెట్టుకుంటాడు కటింగ్ షాప్ కూడా. సో యూనిక్ క్యారెక్టర్, వెరీ యూనిక్ క్యారెక్టర్. నాకు తెలిసి వాన్ లాగా రియల్ లైఫ్ లో ఉంటే సర్వైవ్ అవ్వడం కష్టం, అంటే ఆ బ్యాలెన్స్ చేయడం కష్టం. సో అంత అవుట్ గోయింగ్ ఉంటే, కొంచెం మనం అంత అవుట్ గోయింగ్ కాదు. సో ఎక్కడైనా వేరే యాక్టర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా ఈ రోల్ కి? యాక్టర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకోలేదు, కానీ వర్క్ షాప్ అప్పుడు అన్న ఉదయన్న యూస్ టు సెండ్ మీ రెఫరెన్సెస్, చాలా రెఫరెన్సెస్ పంపించేవాళ్ళు. ఈ నెవర్ టోల్డ్ మీ టు అరే యాజ్ ఇట్ ఈస్ దింపాల్సి వస్తుంది, లేదా ఇది చూడు ఇది చూసి చాలు అనేది లేదు. వీ యూస్ టు మీట్ ఎవ్రీడే కదా, రోజు కలిసినప్పుడు సాయంత్రం మాకు డిస్కషన్ ఉంటుండే, అప్పుడు అన్నకి ఏమనిపిస్తే అప్పుడు అట్లా చెప్తుండే. సో ఐ ఫీల్ దట్ అది ఎన్నో కలెక్టివ్గానే అయింది. అది నాకు తక్కువని గుర్తొస్తలేదు ఎక్కడి నుంచి అని అంటే గుర్తొస్తలేదు, కానీ అది కలెక్టివ్గా అయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. బట్ డెఫినెట్లీ క్యారెక్టర్ మాత్రం నాకు కొత్తగా అనిపించింది చేసేటప్పుడు, నాకు పర్సనల్గా. ఈవెన్ ఐ డెంట్ నో దట్ ఐ వుడ్ డూ దట్, అట్లా చేస్తా అని. బట్ వాడు ఒక ఎనర్జీ సినిమాలో, రవిగా ఈజ్ అ ఎనర్జీ. అవునా? ప్రాపర్. వాడు కొంచెం అంటే ఎడ్డిగా చేస్తుంటాడు, ఓకే, జిద్దిగా చేస్తుంటాడు. అంటే మీకంటే ఎనర్జీగా నాకు ఆ ముగ్గురు తాతలు అనిపించారు అనమాట, అరుగు మీద కూర్చోన్నారు కదా. అంటే కొన్నిసార్లు వీనికి వాళ్ళ ఎనర్జీ కూడా చిరాకు లేసేంత ఉంటుంది, వాళ్ళకి కూడా ఎనర్జీ. బట్ అమ్మాయి ఉండేసరికి వేరేలా ఉంటుంది ఎనర్జీ సినిమాలో. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఉంటుంది కదా. ఇంకా ఉండదా లవ్ స్టోరీ ఉంటే లైఫ్ లో స్పార్క్ ఉంటుంది. అంటే మీకు అసలు థాట్ ఎలా వచ్చింది ఒక ముసలి వాళ్ళని తీసుకొని అట్లా అరుగు మీద కూర్చోబెట్టి, అంటే కొంచెం ఇప్పుడున్న అబ్బాయిల లాగా వాళ్ళు బిహేవ్ చేయడం? ఇప్పుడు ఏదో కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు ఒక ఫెస్ట్కి వచ్చినప్పుడు ఏ అమ్మాయి చూడ ఎంత బాగా రెడీ అయిందో అని అనుకుంటుంటారు, అట్లా ఒక టైప్ ఆఫ్ ఇది తీసుకురావడం, మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? సో వాళ్ళ క్యారెక్టర్స్ అయితే మన ఊర్లలో యాక్చువల్లీ తాతలు అరుగు మీద కూర్చున్నప్పుడు వాళ్ళు పెట్టుకునే సోది, ఆ ముచ్చట్లు అన్ని డిఫరెంట్ ఉంటాయి. అది ఊర్లోనే పెరిగొచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా అసలు రాగా మాట్లాడతారు. సో అలాంటి క్యారెక్టర్స్ నేను చూస్తూ ఉన్నా, అంటే ఎక్కడో చూసుంటా. సో ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఆ టైంలో
ఇలా అసలు ఈ క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్లో అవన్నీ అలా పుట్టుకొచ్చాయి. అండ్ అవి కూడా చాలా రాగా నీట్గా ఒక ఏమంటారు చాలా ఆర్గానిక్గా రాసుకొని వచ్చిన క్యారెక్టర్స్ అనమాట. సో ఆ 4 ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు జస్ట్ అలా చెట్టు కింద కూర్చొని గొప్పాలు కొట్టేటోళ్ళు అయితే కాదు. దెర్ ఇస్ మోర్ ఇన్ ద ఫిలిం. సో అర్థమవుతుంది. మంచి స్టఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అనేది. సో ఒక జనరల్ క్వశ్చన్ ముగ్గురికి, లైక్ మీ ఫేవరెట్ హీరోస్ అండ్ ఆ హీరో నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీ అండ్ ఆ హీరో చేసిన మూవీ ఏదైనా ఒక సాంగ్ సాంగ్ పాడాలి. అన్న చెప్పలేదు అన్న ఏది మేము పాట పాటలు రావాలా? ఎందుకు పర్వాలేదు, ఏం కాదు. నాకు No థర్డ్ problem. కట్ అయింది. Third cut cut అయింది. అయింది. సరే డైలాగ్ లాస్ట్ వన్ డైలాగ్ కావాలి మరి మాకు. సరే ఫస్ట్ So, 2 okay. చెప్పేసాం. మీ ఫేవరెట్ హీరో ఎవరైనా You start అన్న. మీరే స్టార్ట్ చేయండి. ఓకే, మై ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు. టైమింగ్ ఎవ్రీథింగ్, దిస్ ఫర్ షూర్, ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ మూవీయా అండ్ వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్? ఐ థింక్ ఫిలిం రిజల్ట్తో సంబంధం లేకుండా, ఫిలిం దేనితో సంబంధం లేకుండా ఒక యాక్టర్ చేయాల్సిన జాబ్ ఒకటి ఉంటుంది. ఐ థింక్ సమ్వేర్ చిరంజీవి గారు ఇన్ హిస్ ఫిల్మోగ్రఫీ he made sure that he gave his 100% strike rate అనిపిస్తుంది. అండ్ దట్స్ హౌ ఐ వాంటెడ్ టు బి. అంటే చిరంజీవి గారు ఒకరే కాకుండా దర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ సూర్య గారు కానీ, విక్రమ్ గారు కానీ, మన సైడ్ రామ్ చరణ్ గారు, దర్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో ఆ టైప్లో ఐ థింక్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఆ 100% స్ట్రైక్ రేట్ అనేది ఉండాలి మనకి, irrespective of, because you don't have control on the film as an actor. The only thing is you have control on your craft. Better do it right is what I feel ante. ఓకే, ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీయా, నాకు అన్నపూర్ణ స్టూడియోస్ అని కాదు కానీ నాకు రీసెంట్గానే ఐ వాజ్ హ్యావింగ్ ఎ డిస్కషన్ విత్ గోమతి. నాకు మనం మస్తు ఇష్టం. నాకు సమ్హౌ దట్ ఫిలిం ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఎక్కడో హీ టోల్డ్ తెలుగు ఇండస్ట్రీలోనే అలాంటి సినిమా ఎవరు చేయలేరు ఇండియాలో. బికాస్ ద హైరార్కీ వైజ్ ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, చైతన్య గారు, ఆ లీగ్ ఏదైతే ఉంటుందో అది ఇట్స్ నాట్ పాసిబుల్ అగైన్ దట్ మ్యాజిక్. ఐ థింక్ దట్ మ్యూజిక్ బాగుంటుంది. విక్రమ్ గారి సినిమాలు ఇష్టం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేసిన ఫ్లేవర్. యా, మనం ఇస్ వన్. సో డైలాగ్ అనేది ఈ లోపు మీరు అనుకోని ఉండండి, నేను తినని అడిగిన తర్వాత లాస్ట్లో అడుగుతాను. వదిలేదే లేదు. హీరో నాకు కూడా తెలియదు, నేను కూడా క్యూరియస్ ఉన్నా. చాలా మంది ఉన్నారండి, లైక్ ఐ హావ్ టు పిక్ ఓన్లీ వన్. సో మెనీ, హౌ డు ఐ పిక్? ఓకే, మీరు థింక్ చేస్తుండండి. యా, అర్థమైంది ఇక్కడ అన్నప్పుడే అర్థమైంది. ఓకే, సో మెనీ ఆడారండి. సో ఒకరిని ఫిల్టర్ చేయండి ఈ లోపు. Okay. డైరెక్టర్ గారు చెప్తారు ఆ లోపు. చెప్పండి మీరు. ప్రజలు ఏదో మర్చిపోయారు. నేను లాస్ట్ లో అడుగుతాను, నాకు గుర్తుంది. పాటనా Dialogue. చెప్పేసి అన్న పాట. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఇట్స్ నేను అంటే నాకు ఈ సినిమా చాలా స్పెషల్ కూడా. దట్స్ ద రీజన్ నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ ఫ్యాన్. నాగ్ సార్ నుంచి మీరు నేర్చుకునే క్వాలిటీ ఏంటి? నాగ్ సార్ నుంచి నేను చాలా నేర్చుకుంటా. అంటే అది నాగ్ సార్కి కూడా చెప్పాను నేను. సో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా. అండ్ ఐ బిలీవ్ వన్ థింగ్, ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్. సో నేను ఫిలిం నేర్చుకుంటున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ వన్ కోట్ అనమాట, సేయింగ్ ఫ్రమ్ మై మెంటర్స్ అండ్ ఆల్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, విచ్ ఈస్ ఎవ్రీ న్యూరాన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫిలిమ్స్. ఓకే. సో అదేంట్రా అని నేను అలానే అనుకున్నా ఫస్ట్. దెన్ హీ డీకోడెడ్ దట్ ద వే యూ డ్రెస్, ద వే యూ లుక్, ద వే యూ సెట్ యువర్ హెయిర్, ద వే యూ వాక్, ద బాడీ లాంగ్వేజ్, all comes from somewhere you see it and behave. So I felt that's true. Okay. So నాకు నాగ్ సార్ నుంచి అంటే ఐ మీన్ టు లెర్న్ అనేది ఫస్ట్ ఈజ్ డిసిప్లిన్. యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ చెప్పారు. సో Yeah. ఫేవరెట్ మూవీ
టక్ టక్ చెప్పేయాలి ఫాస్ట్గా. ఫేవరెట్ ఫిలిం చాలా ఉన్నాయండి, బట్ నాకు మాయాబజార్ అంటే చాలా ఇష్టం. ఓకే డన్. డైలాగ్ మర్చిపోలేదు అడుగుతా, మీరు చెప్పండి త్వరగా. బాహుబలి. fast గా చెప్పండి. బాహుబలి. బాహుబలి హీరో హీరో ఫిలిం ఓకే, బాహుబలి హీరో చెప్పండి. Must be I like Prabhas garu a lot అండి. The way he carries himself, ఎంత వర్సటైలిటీ ఉంటుందో. అండ్ మీరు అడిగారు కదా ఫేవరెట్ డైలాగ్ అని, బాహుబలిలో అమ్మ జాగ్రత్త అంటాడు. ద వే డైలాగ్ చెప్పినట్టు కూడా అనిపించలేదు కానీ చెప్పేసాను. అదే మ్యాజిక్ అంటారు. టూ గుడ్. ద వే హిస్ ఐస్ జస్ట్ ఆ ప్యూపిల్స్ డైలేషన్ టైనీ బిట్ ఉంటుందండి. ఇట్ టుక్ మీ బై, ఇట్ వాస్ టూ గుడ్. యా ఓకే డైలాగ్ అయిపోయింది. ఇది చూసా ఎంత నార్మల్ గా చెప్పేసిందో. డైలాగ్ చెప్పేసి అట్లా చెప్పేసింది. ఓకే డన్. ఓకే వదిలేస్తున్నా, ఫస్ట్ మూవీ కాబట్టి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ అండి, ఎంపతి చూపిస్తున్నందుకు. యా లేకపోతే నాకు ఇది భయం వేసింది, దీన్ని తీసుకొని కొడతారేమో అన్నా. యా ఎనీవే August 14th మంచి రిలీజ్ అయ్యి మంచి బజ్ అయితే క్రియేట్ చేయాలని మీ మూవీ నేను కోరుకుంటున్నా. అండ్ పల్లబరుసు అనే మూవీ టైటిల్ అందరికి గుర్తుండిపోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. కోరుకోకండి, బజ్ చేద్దాం. చేద్దాం మీరు చేయండి. యా విల్ డు. 14th August ప్లీజ్ డూ వాచ్ అండి. Yeah. Please do watch it. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.